హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జూన్ 15th. సో మీమాంసా ఛానల్లో జూన్ 15th అండ్ 16th రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి అని అనౌన్స్ చేశారు కదా. ఇవే లాస్ట్ క్లాసెస్ అని. సో ఇండియాలోనే నంబర్ 1 రియల్ ఎస్టేట్ ట్రైనర్ ముల్లా శివయ్య అలియాస్ మీమాంసా శివకుమార్ గారు కండక్ట్ చేసే లాస్ట్ క్లాసెస్ ఇవి. ఆల్రెడీ చెప్పారు కదా వీడియోలో, ఇవే లాస్ట్ క్లాసెస్, ఇంకా క్లాసెస్ కండక్ట్ చేయను రియల్ ఎస్టేట్ క్లాసెస్ అని. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే మళ్ళీ ఉండవు ఈ క్లాసెస్. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ రాదు. మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని పోగొట్టుకునే ఒక గొప్ప అవకాశం ఇది. దీనిని ఎవరూ మిస్ చేసుకోవద్దు. అసలు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో లేవో, సీట్సే చాలా లిమిటెడ్గా ఉంటాయి. వాళ్ళు పెట్టడమే చాలా లిమిటెడ్ సీట్స్ పెడతారు క్లాస్కి. రిజిస్ట్రేషన్స్ కూడా మరి క్లోజ్ అయినాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. వాకిన్స్ ఎలో చేస్తారేమో ఒకసారి కాల్ చేసి కనుక్కొని, డబ్బులు పోగొట్టుకోవాలనే ఉత్సాహం ఉన్నవాళ్ళు తప్పకుండా వెళ్ళండి క్లాసెస్కి. ఫీజు 15,000 నుంచి 5,000కి తగ్గించారు వాళ్ళు చాలా దయతోటి. వెళ్ళేటప్పుడు తప్పకుండా 5,000 కరెక్ట్గా తీసుకువెళ్ళండి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, మొల్లా స్వర్ణలత A3 అని ఈవిడ ఉంటారండి అక్కడ క్యాష్ కౌంటర్లో. 5,000కి 1 రూపీ తగ్గిన మీరు 4,999 రూపీస్ ఇచ్చిన క్లాస్ లోపలికి ఎలో చేయరు. ఖచ్చితంగా మీరు 5,000 ఇచ్చి తీరవలసిందే. వీరి గురించి తెలియని వాళ్ళు, ఇంతకు ముందు క్లాసెస్కి వెళ్ళిన వాళ్ళు మోసపోయారంటే ఒక మీనింగ్ ఉందండి ఎందుకంటే వీళ్ళ గురించి తెలియదు కాబట్టి. ఇప్పుడు సిసిఎస్ పోలీస్ వారు 4 నెలలు దర్యాప్తు చేసి వీళ్ళకి సంబంధించిన అన్ని వివరాలతో ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అన్ని న్యూస్ ఛానల్స్లో అండ్ పేపర్స్లో వచ్చిన తరువాత కూడా ఇంకా మేము ఆయన ట్రైనింగ్లకు వెళ్తాము, మేము మోసపోతాము, మేము డబ్బులు పోగొట్టుకుంటాము అనుకునే వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. ఈరోజు రియల్ ఎస్టేట్ క్లాసులకు వెళ్ళటము, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం అనేది తప్పే కాదండి. కానీ ఎవరి క్లాసులకు వెళ్తున్నామో మనము, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. 18 years నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉండి కొన్ని వేల డీల్స్ చేసిన ఒక వ్యక్తి 5,000 రూపాయలు ఫీజు పెట్టి రియల్ ఎస్టేట్ క్లాసెస్ కండక్ట్ చేస్తాడా? మీరు ఒకసారి థింక్ చేయండి. 18 years రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఎవరు ఎంత చిల్లరగా బిహేవ్ చేయరు. యూట్యూబ్లో వీడియోలు పెట్టి ఇట్లాగా క్లాసెస్ పెట్టి వాళ్ళ లెవెలే వేరు ఉంటుంది. వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, ఇంత తీరిగ్గా ఎవరు ఉండరండి. 18 years రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వ్యక్తి 10 కోట్ల స్కామ్ చెయ్యడు. సరే 10 కోట్లు కాదు, నేను ఇవ్వవలసిందే 3 కోట్లే అని ఆయన చెప్తున్నాడు కదా. సరే ఆయన వర్షన్ ప్రకారం ఇవ్వవలసింది 3 కోట్లే అయితే మరి ఆ 3 కోట్లు ఎందుకు ఇవ్వలేకపోయాడు? అంత రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఉండి అన్ని వేల డీల్స్ చేసిన పర్సన్ 3 కోట్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? ఇతనికి రియల్ ఎస్టేట్లో జీరో నాలెడ్జ్ అండి. ఇతను క్లాసుల్లో చెప్పేదంతా యూట్యూబ్లో, గూగుల్లో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్. ఇవాళ రేపు యూట్యూబ్ అండ్ గూగుల్లో దొరకని ఇన్ఫర్మేషన్ అంటూ ఏది ఉండదండి. మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చే బదులు మీరు ఇంట్లో కూర్చొని యూట్యూబ్ అండ్ గూగుల్లో సెర్చ్ చేసుకొని మీరు రియల్ ఎస్టేట్ చేయాలనుకునే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని మీరు కష్టపడి ఫాలో అవ్వండి. ఈయన రియల్ ఎస్టేట్ క్లాసులకి వెళ్ళిన వాళ్ళు మొత్తం 100% ఫెయిల్ అయిపోయారు అని నేను ఎప్పుడూ చెప్పలేదండి. సక్సెస్ అయి ఉండొచ్చు కొంతమంది. అంటే ఇప్పుడు ఆయన ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, కానీ సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు అంటే అది సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ హార్డ్ వర్క్ వల్ల సక్సెస్ అయ్యారు. ఈయన గొప్పతనం అయితే, ఈయన ట్రైనింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అయితే అది ఆయన గొప్పతనం అవుతుంది. కానీ తక్కువ మంది సక్సెస్ అయ్యారు. ఈయన వర్షన్ ఏంటంటే సక్సెస్ అయిన వాళ్ళు ఈయన వల్ల సక్సెస్ అయ్యారు అని చెప్తాడు. ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఒక వీడియోలో కూడా చెప్పాడండి, వాళ్ళందరూ వెధవలు అని. సో సక్సెస్ అయితే ఆ క్రెడిట్ ఆయన తీసుకుంటాడు, ఫెయిల్ అయితే అది మన అకౌంట్లో వేస్తాడు.